మీలో ఎప్పుడైనా ఆకుకూరతో పులావ్ కానీ బిర్యానీ కానీ చేశారా? నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా కేక్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు పచ్చగూరని ఏమంటారు? కొయ్యగూర అంటారా లేక తోటకూర అంటారా? నేనైతే పచ్చగూరని అంటాను. పచ్చగూర మెంతం కూర రెండు కలిపి చేస్తున్నాను. ఒక బౌల్ తీసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కేజీ వరకు టమాటాలు అయితే వేసాను. మెంతం కూర చేదు ఉంటుంది కాబట్టి. సో పచ్చిమిర్చి పేస్ట్ మీరు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. మీ కారానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, కట్ చేసుకున్న మెంతం కూర, పచ్చగూర వేసి ఒకసారి అంతా కలిపి 2 గ్లాసులన్నర బియ్యం అయితే వేసాను. 2 గ్లాసులన్నర బియ్యంకు 4 గ్లాసుల వాటర్. అలాగే నేను ఇక్కడ కొంచెం పెసరపప్పు కూడా వేసాను. టీ గ్లాస్ తోనే 1 గ్లాసు ఫైనల్ గా వాటర్ వేసేసుకొని పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరే ఎంతో కమ్మగా ఉండే ఆకుకూర పులావ్ అయితే రెడీ. మీరు బిర్యానీ అంటారా పులావ్ అంటారా కామెంట్ చేయండి. నేనైతే వేడిగా కుమ్మేసాను అనమాట. వీడియో ఇస్తే తప్పకుండా ఒక లైక్